అంత బాధ ఎవరో పడలేరండి. పడ్డారు అలాగే పడ్డాం. ఇవాళ కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నాం. చాలా ఎరగని చెప్తాడు ఎన్ని బాధలండి. ఇవాళ కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నాం. మహానుభాడు ఆయన కదా, ఆయన గురించే కదా బాబు ఇది అంతానే. రోడ్డు ఏంటి దారి తిని లేదు, అప్పుడు దారి లేదు. ఆ ఊళ్ళోకి వచ్చి ఉండేవారు. ఇక అక్కడ కళ్యాణ మండపం ఉంది, ఆ కళ్యాణ మండపంలో పడుకోవడము, ఎక్కడెక్కడ పడుకోవడము, ఆడలు ఎక్కడమో పిల్లలతో ఉండేవారు. ఇవాళ కొలు చూసుకునే పని లేకుంటే ఇవాళ అతను లేకపోతే ఇక్కడైతే పని అవుతాం. ఒకసారి చూడండి ఎంత అందంగా చేశారు. కాలనీ అయితే ఇచ్చారు కానీ దారి తిని ఉండేది కాదు. ఇక రోడ్డు అదే రోడ్డు పరిస్థితి. నడుము లోతులోంచి మేము ఎన్నోసార్లు మేము బయట పోయిన రోజులు ఉన్నాయి గతంలో. మా వాళ్ళు ఇంట్లో కట్ట ఉండి ఉన్న రోజులు ఉన్నాయి. నైట్ టైం వెళ్ళండి పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు ఆ రోడ్డు వెళ్ళాక ఇంకా వెళ్ళాక వాళ్ళ దగ్గర ఉండిపోయేవాళ్ళు మేము. పిల్లల దగ్గర కట్టాలి, పిల్లల్ని అక్కడ వదిలేసి మేము అక్కడ ఉండిపోవాలి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చూసి పని లేదు, అన్ని లైట్ పట్టపగడల్లాగా వేసాడు మొత్తం. ఈదని ఏరే ఒక వాటర్ సోపే ఒకటి, ఒక రోడ్డు లోనికి వెళ్ళి రోడ్లు ఒకటి, ఇంకా చూసి పని ఉండదు. అప్పుడు దారిదని లేకుండా ఉంటుంది కాలనీ. అలా విశేషం అంటే ఇంకా అతనికి ఎప్పుడు కూడా మనం చేసి ఉండాలి. అందులో అయితే రాజీ పని లేదు. పవన్ కళ్యాణ్ అంటున్నది పిఠాపురానికి ఒక ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, మీకు తెలని కాదు. ఇవాళ ఎక్కడ కూడా చాలా ఎంత నీట్గా ఉంటుంది అనుకున్నాం. క్రమశిక్షణ కానీ ఉంటుంది. అతనికైతే చూసి పని లేదు.